ओम मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय शर्वाय महादेवाय ते नमः। ओम नमः शिवाय। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तो पुनः पुनः सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मत् श्रीगुरुचरणारविन्दाभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। హాయ్ అండి, నేను మీ చిన్నబట్ల సుధీర్ కుమార్ శర్మ. మీరు మా ఛానల్ ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలను తెలుపుకుంటూ ఈరోజు ఒక చిన్న ముఖ్యమైనటువంటి విషయం గురించి మనం చర్చించుకుందాం. అంటే చాలామంది సహజంగా ఈ అర్ధాష్టమి శని, ఏలినాటి శని, అష్టమ శని ఈ దశలు వచ్చినప్పుడు చాలా వరకు కూడా అతి ముఖ్యమైనటువంటి అతి విలువైనటువంటివి కూడా అన్ని కోల్పోతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో కూడా మనం ఉండిపోయి ఉంటాం. అటువంటి వారికి ఒక చిన్న ఉపశమనాన్ని కలిగిస్తూ శని ప్రభావ దోషాన్ని మనం ఏ విధంగా తగ్గించుకోవడము అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ చిన్ని యొక్క రెమెడీస్ మనం పాటించినట్లయితే చాలా వరకు కూడా మనం బయటపడవచ్చు. కాబట్టి శ్రద్ధగా వినండి, ఒక్కొక్కటి చెప్తాను. ఒకటి, నువ్వుల నూనెతో చేసినటువంటి బజ్జీలు కాకులకు వేయటం వల్ల, ఉదయాన్నే శరీరాన్ని నువ్వుల నూనెతో మర్దనా చేసుకోవటం వల్ల, బర్రెలకు దానా వేసే నీరు పోయుట వల్ల, 10 మంది గుడ్డివారికి భోజనాన్ని పెట్టడం వల్ల, కూలీలను కార్మికులను ఆదరించి గౌరవించుట వల్ల, మట్టి ప్రతిమలో నూనె పోసి ఉచితముగా పంచుట వల్ల, ఇనుప ఉంగరం మధ్యవేలుకు ధరించుట వల్ల, ఆవు సేవ చేసి జొన్నలు తినిపించుట వల్ల, వృద్ధుల యొక్క ఆశీర్వాదాన్ని పొందుట వల్ల, పేదవారికి తమ యొక్క శక్తి కొలది నల్ల కంబళి పంచుట వల్ల, నువ్వుల నూనెలో వేయించినటువంటి పూరీలు కచోరీలు గరీబులకు బిచ్చగాళ్లకు తినిపించుట వల్ల, మనస్సును ఆత్మజ్ఞానం వైపు మళ్లించుట వల్ల శని రాహువులు శుభ ఫలితాలను అందజేస్తాయి. శనిగ్రహ తేజస్సుని కూడా పెంచుతుంది. వీటిలో మీకు వీలైనంత వరకు కూడా ఈ యొక్క కాలం కొద్దీ పాటిస్తే మనం ఈ యొక్క శని ప్రభావం నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. అదే కాకుండా ఇటువంటి శనీశ్వరుల యొక్క మంత్రాన్ని 108 పర్యాయాలు కూడా ప్రతిరోజు జపించినచో, లేక ఇనుము సీసము నువ్వుల దానము చేసినచో శని యొక్క గ్రహదోష పీడను తొలగి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా వృద్ధి కలుగునని చెప్పడం జరిగినది. కాబట్టి ఇటువంటి యొక్క అన్ని కూడా చిన్న చిన్న రెమెడీస్ అన్ని కూడా మనం పాటించినట్లయితే ఆ యొక్క శనీశ్వర స్వామి యొక్క కృపా కటాక్షకు మనం పొందగలిగి మన యొక్క జీవిత ప్రయాణాన్ని కూడా మనశ్శాంతిగా సుఖ సంతోషంగా ఆయుర ఆరోగ్యత మనం ఎప్పుడు కూడా తొలుతూగేటువంటి యొక్క ఆయన యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందడం జరుగుతుంది. కాబట్టి నమో శనైశ్చరాయ నమః అని చెప్పి ఇంతటితో ముగిస్తున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మిమ్మల్ని కోరుచున్నాను. ధన్యవాదాలు.